సహోదరులైన ప్రియ సహోదరులకు అందరకు ప్రైజ్లాడు. మరి దేవుడు మీతో నాతో మాట్లాడిన మాటలు చెప్తాను. అదే దేవుడు మీతో మాట్లాడు. అయితే 17:5 ఉంటుంది. ఏమనంటే, యెహోవా మీద నుంచి తన హృదయాన్ని తొలగించుకొని నరులను ఆశ్రయించేవాడు శాపగ్రస్తుడు అనబడినని ఇర్మియా 17:5 ఉంటుంది. అయితే మనకి ఏ సమస్య వచ్చినా, ఏ యొక్క ఇబ్బంది వచ్చినా, లేకపోతే ఏ యొక్క ఇరుకుల సమస్యలు అనేది క్రైస్తవులకి వస్తుంటాయి. అయితే ఏ యొక్క సమస్య వచ్చినా దేవుడి మీద ఆధారపడి నీ యొక్క మనసుని కానీ, నీ ఆలోచన విధానాన్ని కానీ ఎప్పుడు లోకానుసారమైన వాటి మీద, లేకపోతే ఏదో నా సొంత జ్ఞానం లేదా నేను తెలుగుగా చేయగలను ఎప్పుడు కూడా అలా అనుకోకండి. ఎందుకంటే దేవుడు ప్రతి శ్రమ కూడా మనకి ఉన్నతంగా హెచ్చించడానికి ఇస్తాడు. యోబు శ్రమ పడిన తర్వాత రెండింతలో ఆశీర్వాదం పొందాడు. అయితే తన శ్రమలో అనుకున్నాడు, నేను ఎందుకు పుట్టానా, నా తల్లి గర్భంలో పెండగా ఉన్నప్పుడు చనిపోతే బాగున్నాను, నేను ఇలా అయితే బాగున్నాను, నేను అలాగైతే బాగున్నాను అని దూషించుకున్నాడు. అయితే ఆ శ్రమ ఎందుకు వచ్చిందంటే తను రెండింతల మహిమ పొందడానికి, రెండింతల ఆశీర్వాదం దేవుడు ఇవ్వడానికి కోసమే ఆ శ్రమ వచ్చింది. అయితే ఈ యొక్క రోజున దేవుడు మీతో మాట్లాడేది ఏంటంటే, నీకు శ్రమ వచ్చిందా, లేకపోతే నింద వచ్చిందా, లేకపోతే బాధ వచ్చిందా, లేకపోతే అందరూ నేను అవమానంగా చూస్తున్నారా, అయితే దేవుడు దాని రెట్టింపు విజయాన్ని నీకు ఇస్తున్నాడు. ఎవరైతే నిన్ను నిందించారో, ఎవరైతే నిన్ను అవమానించారో దానికి రెట్టింపు కలుస్తాయి. అయితే ఏ నిందలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా నీవు దేవుని యొద్ద నుంచి నీ మనసు తిప్పుకొనుకో, నరులను ఆశ్రయించుకో. నరుల పట్ల నరులు ఏదో చేస్తారని ఎప్పుడు అనుకోకు. దేవుడి మీద నుంచి నీ యొక్క మనసుని ఎప్పుడు తొలగించుకో. ఎంత శ్రమ వచ్చినా, ఎంత నింద వచ్చినా దేవుడే నాకు ఆశ్రయ దుర్గమని నమ్ము. దేవుడు కంపల్సరిగా నిన్ను నీ కుటుంబం దీవించుగాక. ఆమేన్.